ఇటీవల నేను మన మా టీవీలో 'బిగ్ బాస్' ప్రోగ్రామ్ చూడటం జరుగుతుందండి. రోజు డైలీ 9:30కి వస్తుంది కదా! అంటే నేను పబ్లిక్‌కి మెసేజ్ నేను ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే, మేము చెప్పినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళేదో ఎక్కువని, వీళ్ళేం తక్కువని వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా 'బిగ్ బాస్‌లో' అందరూ గూడా దీని గేమ్స్ అయన్నీ ఆడుతున్నారు బానే ఉంది. మీరు మొన్న గమనిస్తే 'దువ్వాడ మాదిరి' ఆవిడ ఒరిజినాలిటీ ఎలా బయటపడిందో మీరు చూసారు కదా! ఒరిజినాలిటీ. ఒక అమ్మాయి మీద గొడవకెళ్ళినప్పుడు ఆమె ఒరిజినాలిటీ ఎలా బయటపడింది. నాగార్జున గారొచ్చినప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడుతుంది. లేనప్పుడు ఎలా మాట్లాడుతుంది అనేది మీరు గమనించండి. అంటే నేను చెప్పేదేంటంటే 'బిగ్ బాస్‌లో' మాధురికి ఓటింగ్ ఎయ్యొద్దు. ఫోన్ రింగ్ చెయ్యొద్దు. ఎందుకంటే నాకు మాధురి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. కానీ నేను ఇటీవల ఈ సంవత్సరం కాలంలో నేను చూసిందేంటంటే ఒక పెళ్ళైన మగవాడిని ఆవిడ దగ్గరికి తీసుకొని, ఒక ఆడమ్మాయికి అన్యాయం చేయొచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళండి ఏదైనా పంచుతారు గానీ, భర్తనెవరు పంచలేరు. ఇప్పుడు తను ఈ దువ్వాడ శ్రీను, వాళ్ళ మిసెస్, వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తారండి. మీరొక్కసారి ఆలోచించండి. ఈ అమ్మాయి ఏదో స్టోరీలు చెప్పుద్ది. మీరొక్కసారి ఆ అమ్మాయి గురించి, ఆవిడ గురించి మాట్లాడినప్పుడు కింద మీరు ఆ కామెంట్ చూస్తే, ఆ అమ్మాయి కాబట్టి బతుకుతుంది కానీ మనలాంటోళ్ళు చచ్చిపోతారండి. ఎందుకంటే ఎవ్వరమైనా కూడా ఇప్పుడు నీకొక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్నారు. నీకిష్టం లేకుండానే నీ భర్తతో సంసారం జేసి, అంతమంది పిల్లలకి జన్మనిచ్చావా నువ్వు? ఇవాళ నువ్వు చేసింది కరెక్టా? చెప్పొకసారి. ఎవరో మొగుడిని తీసుకొచ్చుకొని, నువ్వు పక్కన పెట్టుకొని, వాళ్ళకి అన్యాయం చేసి, నువ్వు ఏదో పెద్ద గొప్ప మహిళలాగా నువ్వు బిల్డప్ ఇస్తావేంటి? చెప్పు నాకొకసారి. నేను చెప్పేదేంటంటే, ఇలాంటియి ప్రోత్సహిస్తే, ఇలాంటి దువ్వాడ మాదిరి లాంటోళ్ళు కొంత వందల మంది తయారవుతారు. అది నేను చెప్పేది. ఇవాళ సొసైటీలో చెడుని ప్రోత్సహించినోళ్ళం అవుతాం మనం. చెడునెప్పుడు ప్రోత్సహించకూడదు. మీరు గమనించండి. ఇలాంటోళ్ళకి మీరు ఓటింగేసి బిగ్ బాస్‌లో నిలబెడితే, రేపొద్దున ఇలాంటి దువ్వాడ మాదిరి వోడు కొంత వందల మందుంటారు. ఇవాళ ఇప్పటికే ఆడపిల్లల్ని పెంచటం, ఆడపిల్లల్ని సరిజేసే పద్ధతిలో ఇవాళ మనం లేము. ఎందుకంటే, ఇవాళ సొసైటీ చాలా మార్పొచ్చేసింది. మారిపోయింది. ఇలాంటోళ్ళని మనం ఖండించి, ఇలాంటి తప్పు చేయటం వలన, ఈళ్ళని రిజెక్ట్ చేసి పక్కన పెడితే, ఇంకొకళ్ళు తప్పు చేయరు. చాలామంది ఈళ్ళేదో పెద్ద గొప్ప ఆదర్శ దంపతుల్లాగా వీళ్ళ కాళ్ళ మొక్కటాలు, వీళ్ళకి దండలేయటాలు ఏంటండి? అసలు సొసైటీ ఎటెళ్ళిపోతుంది? సొసైటీ అసలు ఏం చేస్తుంది? చెడునెందుకు ప్రోత్సహిస్తున్నారు? అసలు మీరు ఈళ్ళు డబ్బులిస్తే మీరు దండలేస్తున్నారా? డబ్బులిస్తే మీరు ఎళ్లి మీరు పిలుస్తున్నారా? ఏంటసలు? నేను చెప్పేదేంటంటే, ఇవాళ సమాజం, సభ్య సమాజం ఇవాళ చెండాలం ఇలాంటి వాళ్ళ వలన సమాజం నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని మీరు టోటల్‌గా పక్కన పెడితే, రేపొద్దున చేసేవోళ్ళు భయపడతారు. ఒకప్పుడు మన పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఎవరిని పిలిసేవోళ్ళండి? డబ్బుని చూసి పిలిసేవోళ్ళు కాదు. అందం చూసి పిలిసేవోళ్ళు కాదు. ఒక నలుగురు పిల్లల్ని కని, భర్తతో దాదాపు ఒక 30, 40 సంవత్సరాలు కాపురం చేసి, మంచిగా ఉన్న దంపతులను తీసుకొచ్చి మనకి అక్షింతలేపిచ్చేవాళ్ళు. ఇవాళేంటి? ఇవాళేంటండి? దువ్వాడ మాదిరి ఏంటి? అసలావిడ ఎవరు ఆమె మొగుడు? ఎవరు ఆమె పిల్లలు? ఎవరసలావిడ? ఆవిడ మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నేను చెప్పేదొక్కటేనండి. ఆవిడెవరో నాకసలు నేనెప్పుడు కూడా మాట్లాడలేదు. ఇవాళ దువ్వాడ మాదిరి కావచ్చు, రేపొద్దున ఇంకొకళ్ళు కావచ్చు. ఇవాళ ఆడపిల్లలు పాడైపోయేటప్పుడు శుభ్రంగా సంసారం చేసుకునే ఆడపిల్లలు కూడా రేపొద్దున ఏం ఆలోచిస్తారంటే, దువ్వాడ మాదిరి బతకట్లేదా? దువ్వాడ మాదిరి మొగుడిని వదిలేయలేదా? దువ్వాడ మాదిరి ఇంకొకడిని పెట్టుకోలేదా అనే ఫీలింగ్‌తో ప్రతి ఒక్కళ్ళు ఈ తప్పు చేయటానికి ఆలోచిస్తారు. దయచేసి నేను ఒక మహిళగా చెప్తున్నాను. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే, మనకు జరిగినంతగా మనం ఫీల్ అవ్వాలి. తప్పుకోకుండా ఖండించండి. అలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో ఓటింగ్ ఎయ్యొద్దు. ఈ అమ్మాయి చేసిన తప్పు, నేను చేసిన తప్పు అని పశ్చాత్తాపపడేటట్టుగా దువ్వాడ మాదిరి ఆ అమ్మాయికి తెలియపరచండి. పబ్లిక్‌లో ఆమెకి ఏ రకంగా అనుకుంటున్నారు, పబ్లిక్‌లో ఆమెకు ఉన్న ఆదరణ ఏంటనేది మీరు ఓటింగ్ ద్వారా చూపించండి.